వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫిఫ్త్ సెమ్ మ్యాథమెటిక్స్ మేజర్ అండ్ మైనర్ లీనియర్ ఆల్జీబ్రా అనే పేపర్ గురించి మాట్లాడదాం. ఈ పేపర్కి మరొక పేరు ఉందండి, వెక్టార్ స్పేసెస్ అని పిలుస్తారు. అసలు ఈ వెక్టార్ స్పేస్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటి, ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి, వెక్టార్ స్పేస్ అంటే ఏంటి, సబ్ స్పేస్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత యూనిట్ని మనం స్టార్ట్ చేద్దాం. సో చాలా ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ యూనిట్ అన్ని యూనిట్ల కన్నా ఈజీ. ఓకేనా? ఈ ఒక్క యూనిట్ నేర్చుకుంటే మిగతా 4 యూనిట్స్ మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం వెక్టార్ స్పేస్ అంటే ఏంటి అనేది మాట్లాడదాం. వెక్టార్ స్పేస్ అంటే ఏంటి? వెక్టార్ స్పేస్ అంటే ఏంటో తెలిసే ముందు ఫస్ట్ గ్రూప్ అంటే ఏంటో తెలియాలి. థర్డ్ సెమ్ మ్యాథమెటిక్స్ గ్రూప్ థియరీ అనే పేపర్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఆ పేపర్‌లోనే ఇవన్నీ మీకు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. గ్రూప్స్ అంటే ఏంటి? అసలు గ్రూప్ అవ్వాలంటే ఎన్ని కండిషన్స్ ఉండాలి? ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మీకు థర్డ్ సెమ్ మ్యాథ్స్‌లో ఉన్నాయి. నేను మరొక్కసారి ఇక్కడ రివిజన్ చేస్తాను అవి. ఓకేనా? గ్రూప్ అవ్వాలంటే ఫస్ట్ అవ్వాల్సిన లా క్లోజర్ లా. క్లోజ్ అంటే దగ్గరగా ఉండాలి. ఏవైనా 2 ఎలిమెంట్స్ ఏ, బి అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఏ, బి అనే ఒక 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. క్లోజర్ లా చూపించాలంటే ఏ, బిని ఏ ప్లస్ బి అని గాని, లేదా ఏబి అని గాని చూపించాలి. అంటే వీళ్ళిద్దరిని కలపాలి, లేదా వీళ్ళిద్దరిని ఒక దగ్గర పెట్టాలి. సో అలా పెట్టడాన్ని క్లోజర్ లా అంటారు. ఓకేనా? సో ఆల్రెడీ మీకు గ్రూప్ థియరీ ఇది బాగా చెప్పాను. సో ఇప్పుడు జస్ట్ చిన్నది మరలా రిపీట్ చేస్తాను అంతే. క్లోజర్ లా అంటే ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ 2 ఎలిమెంట్స్ దగ్గరగా ఉండాలి. దాన్నే క్లోజర్ లా అంటారు. నెక్స్ట్ చూసుకుంటే అసోసియేటివ్ లా అంటారు. ఏవైనా 3 ఎలిమెంట్స్ తీసుకోండి. ఏ, బి, సి అని 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇలా అయినా రావచ్చు. లేదా ఇంటూలో తీసుకున్నాం అనుకో, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇలా వస్తే దీన్ని అసోసియేటివ్ లా అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లా అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నట్లయితే, ఐడెంటిటీ అంటే 2 ఐడెంటిటీస్ ఉంటాయి. ఎడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇప్పుడు 2 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్‌కి ఎంత కలిపితే మరలా 2 వస్తది. 2కి నేను ఎంత కలిపితే మరలా 2 వస్తది. 0 కలపాలి. సో 2 + 0 = 2. అంటే ఎడిటివ్ ఐడెంటిటీ ఎంత? 0. సో ఇది మూడో లా నాన్న, ఐడెంటిటీ లా. ఎడిషన్‌లో దేన్ని కలుపుతాం? 0ని కలుపుతాం. ఇప్పుడు 2 ఉంది. 2ని దేనితో మల్టిప్లై చేస్తే 2 వస్తది? 1తో మల్టిప్లై చేయాల. 2 × 1 = 2. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వచ్చేసరికి 1. ఇవి మీకు 9థ్, 10థ్ క్లాస్‌లో చెప్తారు. ఎడిటివ్ ఐడెంటిటీ ఏదైనా ఒక నంబర్‌కి ఒక నంబర్ కలిపితే అదే నంబర్ రావాలి. ఇప్పుడు 5 తీసుకున్నాను. 5కి ఏ నంబర్ కలిపితే 5 వస్తది? 0 కలిపితే 5 వస్తది. ఆ 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ అవుతుంది. ఇప్పుడు 5ని ఏ నంబర్‌తో మల్టిప్లై చేస్తే 5 వస్తది? 1తో మల్టిప్లై చేస్తే 5 వస్తది. సో, ఆ 1ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. ఓకే. ఇది ఐడెంటిటీ లా. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్స్ లా. ఒక గ్రూప్ అవ్వాలంటే ఈ 4 లాస్ అవ్వాలండి. ఫస్ట్‌దేంటి? క్లోజర్ లా. రెండోది అసోసియేటివ్ లా. మూడోది ఐడెంటిటీ లా. నాలుగోది వచ్చేసరికి ఇన్వర్స్ లా. సో, ఇప్పుడు 2 తీసుకున్నాను. 2కి నేను ఇన్వర్స్ కట్టాలి. ఇప్పుడు ఎక్స్‌ని ఇన్వర్స్‌లో రాస్తే ఎలా రాస్తాం? ఎక్స్ ఇన్వర్స్ అని రాస్తాం. మరి 2ని ఎలా రాయొచ్చు? 1/2 అని రాస్తాం. దీన్నే ఇన్వర్స్ లా అంటారు. ఏంటి? ఇన్వర్స్ లా. సో, అంటే మనం చూపించేటప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపిస్తాం ఇన్వర్స్ లాలో. ఓకేనా? సో, అంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపియాలి. ఎక్స్ ఇన్వర్స్ అంటే 1/x అని అర్థం. ఎక్కడైనా 4 ఇన్వర్స్ అని కనిపిస్తే 1/4 అని అర్థం. ఓకేనా? సో, ఇది ఇన్వర్స్ లా. సో, ఈ 4 లాస్ అయితే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, ఈ 4 అయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? గ్రూప్ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, ఏమని పిలుస్తాం? గ్రూప్. గ్రూప్ అనేది ఐడియా లేకపోతే ఈ చాప్టర్ మీకు అర్థం కాదు. అసలు వెక్టర్ స్పేస్‌కి, గ్రూప్‌కి సంబంధం ఏంటి? దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఇప్పుడు నేర్చుకుందేంటి? గ్రూప్. థర్డ్ సెమ్‌లో మీకు ఇది బాగా వచ్చుండాలి. మరలా నేను ఇప్పుడు చెప్పాను. గ్రూప్ అంటే 4 కండిషన్స్ అని చెప్తూ వచ్చాం. ఇప్పుడు కొన్ని దగ్గర గ్రూప్‌కి ముందు ఎబిలియన్ అనే పదాన్ని వాడతాడు. ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అంటే ఈ 4తో పాటు ఇంకొక ఎక్స్‌ట్రా కండిషన్ అవ్వాలి. ఏంటా కండిషన్? కాముటేటివ్ లా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనే ఎలిమెంట్ తీసుకున్నాను. ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. దీన్నే కాముటేటివ్ లా అంటారు. సో, అంటే ఏదైనా ఒక నంబర్‌ని 1తో మల్టిప్లై చేస్తే
అదే నంబర్ వస్తుంది. దాన్నే కామ్యుటేటివ్ లా అంటారు. ప్లస్‌లో చెప్పాలంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అంటే ఏంటి? 2కి 3 కలిపినా 3కి 2 కలిపినా ఒకటే కదా! లేదు. 1తో 2ని గుణించినా 2తో 1 గుణించినా ఒకటే కదా! సో, దీన్నే కామ్యుటేటివ్ లా అంటారు. దీన్నే కొన్ని సార్లు ఎబిలియన్ లా అని కూడా పిలుస్తారు. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఈ గ్రూప్‌లో ఉన్న 4 లాస్‌తో పాటు ఈ కామ్యుటేటివ్ లా కూడా అయిందనుకో, దాన్నే ఎబిలియన్ గ్రూప్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఎబిలియన్ గ్రూప్. నాన్న బేసిక్స్ కొద్దిగా బుర్ర తిన్నట్టుంటాయి. కానీ ఇవే మెయిన్. ఇవి నేర్చుకోకుండా నీకు క్వెషన్స్ అర్థం కావు. అసలు గ్రూప్ అంటే ఏంటి? ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటి? ఇవి నేర్చుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకు నేర్చుకున్న ఒక 5 కండిషన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు వెక్టార్ స్పేస్ గురించి నేర్చుకుందాం. వెక్టార్ స్పేస్ అంటే ఏంటి? సబ్ స్పేస్ అంటే ఏంటో నేర్చుకుందాం. దానికి ముందు ఒక చిన్నది. గ్రూప్ అంటే ఏంటి నేర్చుకున్నారు. ఎబిలియన్ నేర్చుకున్నారు. సబ్ గ్రూప్ అంటే ఏంటో నేర్చుకుందాం. అసలు ఈ టాపిక్ మీకు అవసరం లేదు సబ్ గ్రూప్ అనేది. కానీ మీకు సబ్ స్పేస్ అర్థం అవ్వాలంటే సబ్ గ్రూప్ అర్థం అవ్వాలి. ఇప్పుడు గ్రూప్‌లో ఏ అనే ఒక సెట్‌లో ఈ విధంగా 5 అంకెలున్నాయి. ఇప్పుడు బి అనే దీంట్లో ఈ విధంగా 2 అంకెలున్నాయి. ఇప్పుడు బి అనేవాడు ఏకి ఏమవుతాడు? ఇది ఏ అనేది ఒక సెట్టు, బి అనేది ఒక సెట్టు. అప్పుడు బి అనేవాడు బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంది కాబట్టి అంటే దీని అర్థం ఏంటి? సో, బి కన్నా ఏ పెద్దోడు. అప్పుడు ఎలా రాస్తామంటే బి సబ్‌సెట్ టు ఏ అని రాస్తాం. అంటే బి అనేవాడు ఏకి సబ్‌సెట్టు అని చెప్తాం. సేమ్ అదే విధంగా గ్రూప్‌లో కూడా ఒక ఏ అనే ఒక గ్రూప్ తీసుకున్నాను. ఈ గ్రూప్‌లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అలా 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు బి అనే ఒక గ్రూప్ తీసుకున్నాను. ఇందులో ఈ 10 ఎలిమెంట్‌లో ఒక 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే అప్పుడు బి అనేవాడు ఏకేమవుతాడు? సబ్ గ్రూప్ అవుతాడు. సో, ఇక్కడ గ్రూప్, సబ్ గ్రూప్ మీద ఒక చిన్న ఐడియా వచ్చింది కదా! సో, ఇప్పుడు మనం ఫస్టు వెక్టర్ స్పేస్ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత సబ్ స్పేస్ గురించి మాట్లాడదాం. వెక్టర్ స్పేస్ అంటే లెట్ ఎఫ్ కామా, ప్లస్ కామా, డాట్. ఇక్కడే మీకు డౌట్ రావాలి. అసలు ఈ ప్లస్ ఏంటి? ఈ డాట్ ఏంటి? ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ అంటే దాని అర్థం ఫీల్డ్ అని అర్థం అండి. సో, ఇక్కడ మనం వెక్టార్ స్పేస్ గురించి మాట్లాడేటప్పుడు ఫీల్డ్ గురించి మనం మాట్లాడతాం. ఓకేనా? సో, ఎఫ్ పక్కనే ప్లస్, కామా, డాట్ అని ఉన్నాయి. మీరు గ్రూప్ థియరీ నేర్చుకునేటప్పుడు మీరెలా నేర్చుకుంటారు అంటే ఒక్కసారి చూపిస్తాను చూడండి. గ్రూప్ థియరీ నేర్చుకునేటప్పుడు జీ కామా ప్లస్ లేదా జీ కామా డాట్ లేదా జీ కామా స్టార్ ఇలా నేర్చుకుంటారు. జీ అంటే గ్రూప్ అని అర్థం. ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్. బైనరీ ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఉంటుంది, డాట్ ఉంటుంది, స్టార్ ఉంటుంది. ఈ మూడే ఎక్కువగా వాడతాం. వీటిని బైనరీ ఆపరేషన్స్ అంటారు. ఓకేనా? సో, ఇప్పుడు ఎప్పుడైనా గ్రూప్ పక్కన ఒక బైనరీ ఆపరేషనే ఉండాలి. కానీ ఇక్కడికొచ్చేసరికి వెక్టార్ స్పేస్‌కొచ్చేసరికి 2 బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. ప్లస్ అనే ఒక బైనరీ ఆపరేషన్, డాట్ అనే బైనరీ ఆపరేషన్. డాట్ అంటే మల్టిప్లికేషన్ అని అర్థం. ఓకే. ప్లస్ అంటే ఎడిషన్ అని అర్థం. ఓకే. సో, ఇందులో ఉన్న ఈ ఎలిమెంట్స్‌ని స్కేలార్స్ అని పిలుస్తారు. ఇప్పుడు ఎఫ్ కామా, ప్లస్ కామా, డాట్ అని ఉంది. అది ఫీల్డ్ అని చెప్పాం. లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఎఫ్, ప్లస్, డాట్. వాటినేమని చెప్తాం? స్కేలార్స్ అని పిలుస్తాం. ఇక్కడ వి అనే ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నాను. అంటే వి అనే ఒక సెట్ తీసుకున్నాను. అందులో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అది నాన్ ఎంప్టీ సెట్. హూజ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ వెక్టార్స్. వి అనే దాంట్లో ఒక సెట్ తీసుకున్నాను. వి అనే ఒక సెట్ తీసుకున్నాను. ఆ సెట్‌లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్‌ని వెక్టార్స్ అంటారు. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. వెరీ సింపుల్ ఏంటంటే ఫీల్డ్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కేలార్స్ అన్నారు. ఏదైతే వి అనే సెట్ ఉందో అందులో ఉన్న ఎలిమెంట్స్‌ని వెక్టార్స్ అన్నారు. ఇవి బైనరీ కాంపోజిషన్స్. ప్లస్, డాట్ ఉన్నాయి కదా! అవి బైనరీ కాంపోజిషన్స్ అని చెప్పారు. ఓకే. సో, ఇప్పుడు మనం ఫీల్డ్ గురించి చెప్పినప్పుడు ఎఫ్ కామా, ప్లస్ కామా, డాట్ అని తీసుకున్నాం. మరి వెక్టార్ స్పేస్ గురించి చెప్పినప్పుడు వి కామా, ప్లస్ కామా, డాట్ అని చెప్తాం. కొన్ని సార్లు కొంతమందికి అంటే టెక్స్ట్ బుక్స్‌లో కూడా మీకు వికి బదులు వి ఆఫ్ ఎఫ్ అని ఉంటది. కామా, ప్లస్ కామా, డాట్ అని ఉంటది. ఎక్కువగా మీకు టెక్స్ట్ బుక్‌లో అయినా, మెటీరియల్స్‌లో అయినా ఇలా కనిపిస్తది. వి ఆఫ్ ఎఫ్ అని. వి ఆఫ్ ఎఫ్ అని ఎక్కడైనా కనిపిస్తే అది వెక్టార్ స్పేస్ అని అర్థం. అర్థమైందా? సో, ఇదే మెయిన్ క్లాస్ అండి. ఇది మీకు అర్థం కాకపోతే చాప్టర్ అర్థం కాదు. ఇదే బాగా మీరు 1కి 2 సార్లు రిపీటెడ్‌గా వినాల్సిన క్లాస్. ఓకే. సో, దీన్ని వెక్టార్ స్పేస్ అంటారని చెప్పాడు. ఎప్పుడు ఈ వి ఆఫ్ ఎఫ్ ప్లస్ కామా డాట్ వెక్టార్ స్పేస్ ఎప్పుడు అవుతుంది? కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ వి కామా ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఎబిలియన్ గ్రూప్ అవ్వాలంటే ఎన్ని కండిషన్స్? 5 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ క్లోజర్. రెండోది
అసోసియేటివ్, మూడోది ఐడెంటిటీ, నాలుగోది ఇన్వర్స్, ఐదోది కాముటేటివ్ లేదా ఎబిలియన్. ఈ 5 లాస్ అయినప్పుడే అది ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఏంటి? వెక్టర్ స్పేస్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? అది ఎబిలియన్ గ్రూప్ అయి ఉండాలి. రెండో కండిషన్, ఇప్పుడు ఏ అనేది ఫీల్డ్‌లో తీసుకున్నాను. ఏ అనే ఒక ఎలిమెంట్‌ని ఫీల్డ్‌లో తీసుకున్నాను. ఆల్ఫా అనే ఒక ఎలిమెంట్‌ని విలో తీసుకున్నాను. చూడు, ఫీల్డ్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని స్కేలార్స్ అంటారు. విలో ఉన్న ఎలిమెంట్స్‌ని వెక్టార్స్ అంటారు. అలా కన్‌ఫ్యూజ్ అవ్వకూడదంటే సింపుల్‌గా మీకు తెలియాల్సింది ఏంటంటే దీన్ని ఎలిమెంట్ అనుకోండి, దీన్ని ఎలిమెంట్ అనుకోండి. కన్‌ఫ్యూజ్ అవ్వరు. ఓకే. ఎఫ్‌లో ఒక ఎలిమెంట్ ఉంది. విలో ఒక ఎలిమెంట్ ఉంది. ఎఫ్‌లో ఒక ఎలిమెంట్ ఉంది. విలో ఒక ఎలిమెంట్. ఎఫ్‌లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? ఏ. విలో ఉన్నది ఆల్ఫా. ఇప్పుడు రెండో కండిషన్ ఏంటంటే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి రావాలి. కొంతమంది కొద్దిగా తెలివితేటలు యూజ్ చేసి ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎఫ్‌వి అని రాసేస్తారు. అలా రాయకూడదు. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అని రాయాలి. ఎందుకంటే ఎఫ్ అనేది ఫీల్డు, వి అనేది వెక్టార్ స్పేసు. సో, వెక్టార్ స్పేస్ అవ్వాలంటే మనకు కావాల్సిన రెండో కండిషన్ ఏ అనేది ఫీల్డ్‌లో ఉండాలి. ఆల్ఫా అనేది వెక్టార్ స్పేస్ విలో ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరి యొక్క మల్టిప్లికేషన్ ఏ ఆల్ఫా అనేది విలో ఉండాలి. అది రెండో కండిషన్. మూడో కండిషన్ వచ్చేసరికి మూడో కండిషన్ చూద్దాం మనం ఇప్పుడు. సో, ఈ పీడీఎఫ్‌ని మీకు మన యాప్‌లో ప్రొవైడ్ చేసాం. డీఎంటీ లాజిక్స్ అనే యాప్. దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో, ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో, ఇప్పుడు మల్టిప్లై చెయి. ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఆల్ఫా. ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా. నెక్స్ట్ ఏబి ఇంటూ ఆల్ఫా. ఏ ఇంటూ బి ఆల్ఫా. ఇది మీకు అసోసియేటివ్ లాలో తెలుస్తుంది. అసోసియేటివ్ లా ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. సో, ఆ ప్రాపర్టీ సేమ్ ప్రాపర్టీ. ఇది ఐడెంటిటీ. 1 ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఆల్ఫా ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఓకేనా? సో, ఈ 6 ప్రాపర్టీస్ మీకు తెలిసుండాలి. చిన్న ఐడియా ఉంటే చాలు, ఎక్కువేం అక్కర్లే. ఐడియా. ఫస్ట్ మీకు బాగా ఇందులో తెలియాల్సిన వచ్చేసరికి ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఏ బిలాంగ్స్ టు ఎఫ్. ఏ అనేది ఫీల్డ్‌లో ఉండాలి. ఆల్ఫా అనేది వెక్టార్ స్పేస్‌లో ఉండాలి. వాళ్ళిద్దరి యొక్క మల్టిప్లికేషన్ వెక్టార్ స్పేస్‌లో ఉండాలి. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఓకేనా? సరే. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఒక 6 పాయింట్లు నేర్చుకున్నాం. నోట్ పాయింట్ ఏంటంటే ఇది మీకు అవసరం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి మంచిది. ఎప్పుడైనా రియల్ నంబర్స్ యొక్క వెక్టర్ స్పేస్ చూపించామనుకో, యాక్చువల్‌గా మనం ఏం చెప్తాం? వి ఆఫ్ ఎఫ్ ప్లస్ డాట్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అని చెప్తాం. కానీ రియల్ నంబర్స్‌కి చెప్పినప్పుడు ఇది ఫీల్డ్‌కి చెప్పాం. రియల్ నంబర్స్ చెప్పాలంటే ఎఫ్‌కు బదులు ఆర్ రాయాలి. వి ఆఫ్ ఆర్ ప్లస్ డాట్. దీన్ని రియల్ వెక్టార్ స్పేస్ అని పిలుస్తారు. ఎఫ్‌కు బదులు ఆర్ కనిపించిందంటే దాన్ని ఏమని పిలుస్తారు? రియల్ వెక్టార్ స్పేస్ అని పిలుస్తారు. అదే ఆర్‌కు బదులు సి కనిపించిందనుకో దాన్ని కాంప్లెక్స్ వెక్టార్ స్పేస్ అని పిలుస్తారు. మీకు మాక్సిమం ఇది టచ్ చేయడు. జస్ట్ గుర్తుంచుకోండి అంతే. ఆర్ కనిపిస్తే రియల్ వెక్టార్ స్పేసు. సి కనిపిస్తే కాంప్లెక్స్ వెక్టార్ స్పేసు. అదే జీరో వెక్టార్ స్పేస్ అనుకో, వెక్టార్‌కి ఒకే ఒక జీరో వెక్టార్ ఉంటది. దాన్ని జీరో వెక్టార్ స్పేస్ అంటారని చెప్పాడు. ఇప్పుడు వెక్టార్ స్పేస్‌లో కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. అంటే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ మీరు డిస్కస్ చేయాలి. సో, ఏ ఇంటూ జీరో ఇది జీరో వెక్టర్ అని అర్థం. జీరో మీద గీత ఉందంటే జీరో వెక్టార్ అని అర్థం. రాయకపోయినా ప్రాబ్లమ్ లేదు. జీరో మీద గీత రాయండి సార్. రాయకు మనీ. ఏ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో. ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆల్ఫా. మల్టిప్లికేషన్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ మైనస్ ఏ ఇంటూ మైనస్ ఆల్ఫా. మైనస్ ఇంటూ మైనస్ ఏ నాన్న ప్లస్ ఏ ఇంటూ ఆల్ఫా. ఏ మైనస్ బి ఇంటూ ఆల్ఫా అంటే ఏంటి? ఏ ఆల్ఫా మైనస్ బి ఆల్ఫా. మల్టిప్లికేషన్ చేస్తాను. కొత్తగా ఏంటి లేదు. పద్ధతి గుంటలు చెప్పేస్తాడు ఇవి. ఓకే. మల్టిప్లికేషన్స్ ఇవంతా అంతకు మించి ఏం లేదు. 0 ఇంటూ ఆల్ఫా 0. మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా మైనస్ ఏ ఆల్ఫా. మల్టిప్లికేషన్ చేశాను అంతే. కొత్తగా ఏం చేయలే ఇక్కడ. ఏ ఇంటూ ఆల్ఫా ఏ ఆల్ఫా మైనస్ ఏ ఇంటూ బీటా ఏ బీటా. కొన్ని ప్రాపర్టీస్ అయిపోయింది. ఇక్కడితో ఇంట్రడక్షన్ అయిపోయింది. మీకు ఇక్కడ కొత్తగా చెప్పాల్సిందేం లేదు. అన్నీ మీకు వచ్చినవే. ఓకే. సో, జాగ్రత్తగా వినండి. కొన్ని కండిషన్స్ నేర్చుకున్నాం. బాగా మీ బుర్రలో ఉండాల్సిన కండిషన్స్‌ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు వి అయితే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి అవ్వాలి. ఆ కండిషన్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఎబిలియన్ గ్రూప్ అనే కండిషన్. ఆ 2 మీకు బాగా యూజ్ అవుతాయి. మల్టిప్లికేషన్స్ ఎవరైనా చేస్తారు. ఓకే. ఇందులో ఉన్న మరొక మెయిన్ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇది నేను మీకు సింపుల్‌గా అర్థం అవ్వడానికి రాశాను. ఫర్ సపోజ్ వెక్టర్ స్పేస్ గురించి మనకు తెలుసు. సబ్ స్పేస్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి? ఇప్పుడు వెక్టర్ స్పేస్‌లో ఉన్నట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటే దాన్ని సబ్ స్పేస్ అంటారు. బానే ఉంది. కానీ కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. కొన్ని సార్లు ఈ కండిషన్‌ని వాడతాం.
ఈ కండిషన్ బేస్ చేసి 10 మార్క్స్ కన్ఫర్మ్ క్వెషన్ ఉంటుంది. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనే ఒక క్వెషన్ ఉంటుంది. అది కన్ఫర్మ్ క్వెషన్ అండి. ఓకేనా? సో 10 మార్క్స్‌కి పక్కా మీరు చదవాలి. ఆ క్వెషన్ నేను చెప్తాను. డోంట్ వరీ. సో సబ్ స్పేస్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. కొన్ని సార్లు ఈ కండిషన్ రాని పక్షంలో ఈ 2 కండిషన్స్‌ని ప్రూవ్ చేస్తారు. సో ఈ కండిషన్ నా కాడ లేదు. నాకు రాదిది. నాకు గుర్తులేదు ఈ కండిషన్. అలాంటప్పుడు ఈ 2 కండిషన్స్‌ని ప్రూవ్ చేసినా సబ్ స్పేస్ అయిపోతుంది. అంటే ఇది లేక ఇది. అది లేక ఇది. ఈ రెండిట్లో ఏ కండిషన్స్ అయినా దాన్ని సబ్ స్పేసే అంటారు. ఓకే. ఇంతవరకు వెక్టర్ స్పేస్ అంటే ఒక ఐడియా వచ్చింది. సబ్ స్పేస్ మీద ఒక ఐడియా వచ్చింది. గ్రూప్ మీద ఒక ఐడియా వచ్చింది. ఏబిలియన్ గ్రూప్ మీద ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్. లీనియర్‌లీ డిపెండెంట్, లీనియర్‌లీ ఇండిపెండెంట్. అసలు లీనియర్‌లీ డిపెండెంట్ అంటే ఏంటి? లీనియర్‌లీ ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఏం లేదు. అది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. కాపోతే 100కి 99 మంది పిల్లలు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. స్పీడ్‌లో చెప్పినప్పుడు కొన్ని సార్లు మేమే కూడా కన్‌ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, జాగ్రత్తగా ఈ చిన్న కాన్సెప్ట్ వినండి. లీనియర్‌లీ డిపెండెంట్, లీనియర్‌లీ ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏదైనా ఒక వెక్టర్ స్పేస్ ఇచ్చాడు. దాన్ని ఆన్సర్ చేసేటప్పుడు మనకి ఏబీసీ అనే వాల్యూస్ వస్తాయి. లేదా ఆల్ఫా, బీటా, గామా అనే వాల్యూస్ వస్తాయి. సమ్ వాల్యూస్ ఏమైనా వాల్యూస్ రావచ్చు. ఎప్పుడైనా సరే ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్ని జీరోలు వచ్చాయనుకో ఆన్సర్‌లో అన్ని జీరోస్ వచ్చాయి. అన్ని జీరోస్ వస్తే దాన్ని లీనియర్‌లీ ఇండిపెండెంట్ అంటారు. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అన్ని జీరోలొస్తే లీనియర్‌లీ ఇండిపెండెంట్. సో, ఇప్పుడు నాకు ఏ వాల్యూ ఒకటొచ్చింది. బి వాల్యూ 0 వచ్చింది. సి వాల్యూ 0 వచ్చింది. సార్ 2 సున్నాలున్నాయి కదా సార్! అవ్వదు. అన్ని జీరోలు అవుతేనే అది లీనియర్‌లీ ఇండిపెండెంట్. ఏ ఒక్కటైనా జీరో అవ్వలేదనుకో అది ఖచ్చితంగా లీనియర్‌లీ డిపెండెంటే. ఓకే. అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుండాలి. 10 మార్క్స్‌లో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అనే ఒక క్వెషన్ వస్తుంది. లీనియర్‌లీ ఇండిపెండెంట్, లీనియర్‌లీ డిపెండెంట్ మీద ఒక క్వెషన్ వస్తుంది. ఈ రెండే 2 క్వెషన్‌లుంటాయి. ఆ 2 చదివితే 10 మార్కులు నీ చేతిలో ఉన్నట్టే. ఓకే. ఆ 2 ఇక్కడే ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ అంతా ఇక్కడే ఉంది. గుర్తుపెట్టుకో. ఏవైనా లాస్ట్ వాల్యూస్ వచ్చేటప్పుడు ఆల్ఫా, బీటా, గామా వాల్యూస్ గాని, ఏబీసీ వాల్యూస్ గాని, ఎక్స్‌వైజెడ్ వాల్యూస్ గాని వచ్చినప్పుడు అన్ని జీరోస్ అయ్యాయి. అప్పుడు అది లీనియర్‌లీ ఇండిపెండెంట్. ఏ ఒక్కటైనా జీరో అవ్వలేదనుకో, సమ్ వాల్యూ వచ్చిందనుకో, దాన్ని లీనియర్‌లీ డిపెండెంట్ అంటారు. ఇది మీకు మెయిన్ కాన్సెప్ట్. మీరు ఏదైతే నేర్చుకున్నారో ఒక 10-15 మినిట్స్ ఉంటుంది ఐ థింక్. ఈ 15 నిమిషాలు చాలా అవసరం ఈ చాప్టర్‌కి. ఈ 15 నిమిషాలు నీకు అర్థమైతేనే చాప్టర్ అర్థమవుతుంది. ఓకే. ఫస్ట్ యూనిట్‌లో ఉన్న కొన్ని క్వెషన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో, ఇంతవరకు మీరు క్లాస్ విన్నారంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లే. సో, ఇక ముందు కూడా మీకు ప్రతి క్వెషన్‌ని చాలా డీటెయిల్డ్‌గా చెప్పడం జరుగుతుంది. సో, మీకెవరైనా మీ క్లాస్‌మేట్స్ తెలిసిన వాళ్ళుంటే, మీకు ఈ క్లాస్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా మన ఛానెల్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు మనం క్వెషన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ క్వెషన్, క్వెషన్ ఏమి ఇచ్చాడు ఫస్ట్. లెట్ PQR అనే కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఎందులో ఉన్నాయి? ఫీల్డ్‌లో ఉన్నాయి. ఫీల్డ్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ఏమని పిలుస్తారు? స్కేలార్స్ అని పిలుస్తారు. ఈ బిట్స్ మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు. ఎప్పుడైతే ఎంఎస్‌సి మ్యాథమెటిక్స్ ఎంట్రన్స్ రాస్తారో, పీజీ సెట్ రాస్తారు కదా మ్యాథ్స్ కోసం. అక్కడ ఖచ్చితంగా అడుగుతాడు. ఫీల్డ్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ఏమని అంటారు అని. స్కేలార్స్. వెక్టర్ స్పేస్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ఏమని పిలుస్తారు? వెక్టార్స్. ఓకే. సరే అది పక్కన పెట్టండి మనకు అనవసరం. PQR అనే ఒక 3 ఎలిమెంట్స్ ఇచ్చాడు. వాడికేం గావాలంట? దాన్నేమని చెప్పాలంట మనం? సబ్ స్పేస్ అని జెప్పాల. సో, ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్స్ ఏంటంటే, సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. మనకి వాడు కండిషన్ ఇచ్చాడు. కొన్ని ఎలిమెంట్స్‌నిచ్చాడు. సబ్ స్పేస్ అని చూపించమన్నాడు. సరే ఇక్కడ V3 అని ఉందేంటి సార్? సో, V రాస్తే సరిపోతుంది కదా! V3 R3 సో, మీకు చాలా దగ్గరలో అలా కనిపిస్తది. సో, వెక్టర్ స్పేస్‌ని కొన్నిసార్లు కాకుండా V3 అని కూడా రాస్తారు. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇలా నంబర్ మెన్షన్ చేస్తాడు. కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇది వెక్టర్ స్పేసే. వాడికి మనం సబ్ స్పేస్ అని చూపిస్తే సరిపోద్ది. సబ్ స్పేస్ చూపించాలంటే నీకు నేను చెప్పిన 2 కండిషన్స్ గుర్తుండాలా. ఏటా 2 కండిషన్‌లు? ఇవిగో. ఈ 2 కండిషన్‌లైనా అవ్వాలా? లేదా ఈ ఒక్క కండిషన్ అయినా అవ్వాలా? ఏదో ఒకటి మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. సరేనా? సరే. ఆన్సర్ చూడండి ఒకసారి. ఏం లేదు. మనము ఎప్పుడైనా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏవో కొన్ని ఎలిమెంట్స్‌ని తీసుకోవాలి. సార్ ఇంతవరకు మనం మాట్లాడినప్పుడు ఫీల్డ్ మాట్లాడాం, వెక్టర్ స్పేస్ మాట్లాడాం, గ్రూప్ మాట్లాడాం. కానీ ఇక్కడ డబ్ల్యూ అనే కొత్త ఎలిమెంట్ వచ్చింది. డబ్ల్యూ అనే ఒక కొత్త ఎలిమెంట్ వచ్చింది. సో, ఇక్కడ డబ్ల్యూలో ఆల్ఫా, బీటా అనే ఎలిమెంట్స్‌ని తీసుకుంటాం. డబ్ల్యూనే ఎందుకు తీసుకోవాలి?
లేదు సార్ నేను ఎఫ్ తీసుకుంటాను. లేదు సార్ నేను వి తీసుకుంటాను. సో, అలా కాదు నాన్న. ఇక్కడ మీకు సబ్‌స్పేస్‌లో నేను మీకు నేర్పించిన కండిషన్ ఏంటి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే డబ్ల్యూ లోపల ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఉన్నాయి. అంటే నువ్వు తీసుకోవాల్సిందేంటి? డబ్ల్యూని తీసుకోవాలి. అందుకే ఇక్కడ డబ్ల్యూని తీసుకున్నాను. ఓకే. మీకు నేర్పించిన కండిషన్ బట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. కొంతమంది సి అని తీసుకుంటారు. ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు సి అని తీసుకుంటారు. ఎలా తీసుకున్న రైటే. మీకు నేను కండిషన్ నేర్పడం కోసం మాత్రమే ఇలా తీసుకున్నాను. అర్థమైందా? టేక్ ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు టి. సారీ. ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కొన్ని ఎలిమెంట్స్‌ని తీసుకోవాలి. ఆల్ఫా, బీటా అని ఇద్దరిని తీసుకున్నాను. వాళ్ళిద్దరూ డబ్ల్యూలో ఉన్నారు. బానే ఉంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్‌గా వాడు మనకు చెప్పిన కండిషన్ ఏంటి? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై, జెడ్ అనే కండిషన్‌ని వాడుకో. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై, జెడ్ అనే కండిషన్‌ని వాడుకో. ఆ కండిషన్ వాడుకొని నాకు ప్రూవ్ చేయి అని చెప్పాడు క్వెషన్‌లో ఆడు. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై, జెడ్ అన్నాడు. నేను డబ్ల్యూకి బదులు ఆల్ఫా తీసుకున్నాను. అది నా ఇష్టం. ఆల్ఫా తీసుకున్నాను. X1, Y1, Z1. బీటా తీసుకున్నాను. X2, Y2, Z2. సార్ నేను ఆల్ఫా, బీటాలు తీసుకోను సార్. ఏబీ తీసుకుంటాను. తీసుకో. లేదు సార్ XY తీసుకుంటాను. తీసుకో. ఏ ప్రాబ్లమ్ లేదు. నీకు నచ్చింది తీసుకోవచ్చు. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఆల్ఫా, బీటాలు గాని, ఏబీలు గాని తీసుకోండి. అప్పుడు ఈజీ అవుతాయి. ఓకే. ఆల్ఫా, బీటా అనే ఇద్దరిని డబ్ల్యూలో తీసుకున్నాను. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు X1, Y1, Z1 అనుకున్నాను. బీటా ఈజ్ ఈక్వల్ టు X2, Y2, Z2 అనుకున్నాను. మరి X1, Y1, Z1, X2, Y2, Z2 వీళ్ళందరూ అసలు ఎందులో ఉన్నారు? వీళ్ళు వెక్టర్ స్పేస్‌లో ఉన్నారా? ఫీల్డ్‌లో ఉన్నారా? వీళ్ళెక్కడున్నారు? వీళ్ళందరూ కూడా ఫీల్డ్‌లో ఉన్నారు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఆన్సర్ అంతా బానే రాస్తారు. ఈ ఎలిమెంట్స్ ఎక్కడున్నాయి అని చెప్పడం మానేస్తారు. క్వెషన్‌ని ఆన్సరింగ్ వాడు మార్క్ చేసేటప్పుడు మీకు 10 మార్కులేస్తారు కదా! 10లో ఈ పాయింట్ ఖచ్చితంగా చూస్తాడు. ఈ పాయింట్ లేకపోతే మీకు 9 మార్కులే పడతాయి. ఖచ్చితంగా 1 మార్క్ తీసేస్తాడు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఎక్కువ మంది మిస్ చేసే పాయింట్ ఇది. సో, మనం X1, Y1, Z1, X2, Y2, Z2 తీసుకున్నాం. అసలు వాళ్ళెక్కడున్నారు? ఎక్కడి నుంచి తీసుకున్నాం? సో, వాళ్ళెక్కడున్నారు? ఫీల్డ్‌లో ఉన్నారు. వాళ్ళని నేను ఆల్ఫా, బీటాలోకి తీసుకున్నాను. సరే. ఇప్పుడు X, Y, Z పక్కన వాడు ఇంకోటి చెప్పాడు. పీఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్‌జెడ్. వీడినైనా తీసుకో, వీడినైనా తీసుకో. నేను ఫస్ట్ వీడిని తీసుకున్నాను. తరువాత వీడిని తీసుకున్నాను. పీఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్‌జెడ్. ఇక్కడ నాకు ఇద్దరున్నారు. సో, పీఎక్స్1, క్యూవై1 ప్లస్ ఆర్‌జెడ్1 ఈజ్ ఈక్వల్ టు 0. రెండో వాడు పీఎక్స్2, క్యూవై2 ప్లస్ ఆర్‌జెడ్2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. అర్థమైందా? అసలు ఇదెక్కడి నుంచొచ్చింది? ఇదెక్కడి నుంచొచ్చింది అంటే 2 క్వెషన్‌లో నుంచే వచ్చాయి. క్వెషన్‌లో వాడు ఇచ్చాడు క్లియర్‌గా. ఎక్స్, వై, జెడ్ అయినా తీసుకోరా బాబు. లేదా పీఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్‌జెడ్ అయినా తీసుకో. ఈ రెండిట్లో ఒకటైనా తీసుకో. నువ్వేదైనా తీసుకో. నాకు సబ్ స్పేస్‌ని ప్రూవ్ చెయి. ఓకేనా? సో, ఫస్ట్ వీడిని యూజ్ చేసుకొని X1, Y1, Z1, X2, Y2, Z2 తీసుకున్నాం. తర్వాతేంటి? ఈ కండిషన్ పీఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్‌జెడ్ అనే కండిషన్ తీసుకున్నాను. ఫస్ట్ వాడికి అదే కండిషన్. రెండో వాడికి అదే కండిషన్. దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. లెట్ us టేక్ ఏ, బి. ఏ, బి అనే 2 ఎలిమెంట్స్‌ని మరలా ఫీల్డ్‌లో తీసుకున్నాను. చూడు X1, Y1, Z1, X2, Y2, Z2, ఏ, బి వీళ్ళందరిని ఫీల్డ్‌లోనే తీసుకుంటున్నాను. సరే చూద్దాం మనం ఇప్పుడు. ఇప్పుడేంటంట, మనకు కావాల్సిన కండిషన్ ఏంటంట, సబ్ స్పేస్ అని చూపించాలంటే మనకొచ్చిన రెండే 2 కండిషన్‌లేంటి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చూపిస్తే సరిపోద్ది సబ్ స్పేస్‌కి. లేదా ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని నేను చూపించలేను అనుకుంటే, ఇంకొక కండిషన్ మీకు చెప్పాను. ఏంటి ఆ కండిషన్? ఈ 2 కండిషన్స్. ఈ రెండైనా ప్రూవ్ చేయొచ్చు. 2 పనులు చేయడం కన్నా ఒక పని చేయడం ఈజీ కదా! అందుకు నేను దీన్ని ప్రూవ్ చేస్తానిప్పుడు. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూని ప్రూవ్ చేస్తాను. సరే చూద్దాం. సరే. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ చెప్పాలంటే, ఫస్ట్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటాని తీసుకోవాలి కదా! వాళ్ళనే తీసుకో. ఏ, బి బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకోకుండా నువ్వు ఇక్కడి నుంచి రాసుకెళ్ళిపోయావనుకో, ఇదంతా తప్పే. ఏ, బి అనే వాళ్ళు ఫీల్డ్‌లో తీసుకున్న తర్వాత ఈ స్టెప్‌ని కంటిన్యూ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. ఏ ఇంటూ ఆల్ఫా అంటే ఎంత? ఏ ఇంటూ ఆల్ఫా అంటే ఎంత నాన్న? X1, Y1, Z1. ఏ ఇంటూ ఆల్ఫా అంటే X1, Y1, Z1 పెట్టు. ఏ ప్లేస్‌లో ఏని పెట్టు. ఆల్ఫా ప్లేస్‌లో X1, Y1, Z. నెక్స్ట్ బి ప్లేస్‌లో బిని పెట్టు. బీటా. బీటా అంటే ఏంటి? X2, Y2, Z2. సో, బీటా ప్లేస్‌లో బీటా వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయి. మల్టిప్లై చేయి. ఏఎక్స్1 ఏఎక్స్1 ప్లస్ బిఎక్స్2 ఒక దగ్గర రాయి. ఏ వై1 ఏ ఈ మూడిటికి సంబంధించింది. బి మూడిటికి సంబంధించింది. మల్టిప్లై చేస్తాను.
AY1 ప్లస్ BY2 AZ1 ప్లస్ BZ2. ఓకేనా, కొత్తగా రాయలేదు, ఉన్నదాన్ని మల్టిప్లై చేశాను మీకు. ఓకేనా, సరే బాగుంది. AX1 ప్లస్ BX2 AY1 ప్లస్ BY2 ప్లస్ AZ1 ప్లస్ BZ2 బాగానే రాశాను. సో యాక్చువల్లీ నాకు ఇచ్చిన క్వశ్చన్లో వాడిచ్చిన ఈక్వేషన్ ఏంటి? క్వశ్చన్లో వాడిచ్చిన నాకు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? W ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కమ వై కమ జెడ్ అనేది తీసుకురా బాబు, లేదా W ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్జెడ్ అనేది తీసుకురా బాబు అని చెప్పాడు. అదేనా చెప్పాడు క్వశ్చన్లో, చూడు అదే కదా చెప్పాడు. సో ఇప్పుడు ఎక్స్ వై జెడ్ని గుర్తుపెట్టుకో, ఎక్స్ వై జెడ్ని గుర్తుపెట్టుకో. దీన్ని నేను ఎక్స్ అనుకున్నాను, దీన్ని వై అనుకున్నాను, దీన్ని జెడ్ అనుకున్నాను. అర్థమైందా? నాకు ఒక 3 పాయింట్లు వచ్చాయి. ఒకదాన్ని ఎక్స్ అనుకున్నాను, మరొక దాన్ని వై అనుకున్నాను, మరొక దాన్ని జెడ్ అనుకున్నాను. ఓకే, సరే మనకి ఈక్వేషన్ ఏంటి? పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్జెడ్ కదా. పిఎక్స్ ఎక్స్ ప్లస్లో ఈ వాల్యూ రాశాను, ప్లస్ క్యూవై ప్లస్లో ఈ వాల్యూ రాశాను, ప్లస్ ఆర్జెడ్ ప్లస్లో ఈ వాల్యూ రాశాను. ఓకేనా, కొత్తగా రాయలేదు, నీ దగ్గర ఉన్న ఈక్వేషన్. ఓకేనా, ఆ ఈక్వేషన్ అలా పెట్టాను. ఇక్కడ ఏని కామన్ తీసాడు. సో ఇది ఇంకా ఈజీ పని. చూడండి, ఏని కామన్ తీసాను. ఏ కామన్ తీస్తే ఏమొచ్చింది? మల్టిప్లై చేయి. పిఎక్స్1 ఏమని కామన్ తీసి QI1 RZ1. అర్థమైందా? ఏని కామన్ తీస్తే పిఎక్స్1, ఏని కామన్ తీస్తే QI1, ఏని కామన్ తీస్తే RZ1. నెక్స్ట్ బిని కామన్ తీ పిఎక్స్2 QI2 RZ2. అర్థమైందా? దేనికైనా సపరేట్ చేశాను, కొత్త ఇక్కడ ఏం చేయలేదు, కలిసి ఉన్న వాళ్ళు విడగొట్టాను. ఓకేనా, సరిపోయింది, బాగుంది. పిఎక్స్1 ప్లస్ QI1 ప్లస్ RZ1 గుర్తుపెట్టుకో, ఈ పదాలు గుర్తుపెట్టుకో. పిఎక్స్1 ప్లస్ QI1 ప్లస్ RZ1, పిఎక్స్2 ప్లస్ QI2 ప్లస్ RZ2. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు చూడు, ఇదిగో. సో పిఎక్స్1 ప్లస్ QI1 ప్లస్ RZ1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అన్న? 0. మరి పిఎక్స్2 ప్లస్ QI2 ప్లస్ RZ2 దీని వాల్యూ ఎంత అన్న? 0. అంటే ఈ వాల్యూస్ ఉన్నాయి, ఈ వాల్యూస్ ఉన్నాయి. సో ఏ ఇంటూ ఈ వాల్యూ 0 ప్లస్ బి ఇంటూ ఈ వాల్యూ 0, ఏ ఇంటూ 0 అంటే 0, బి ఇంటూ 0 అంటే 0. సో ఈజ్ ఈక్వల్ టు మొత్తం వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో దీన్ని నేను ఎలా చూపిస్తాను అంటే, దీన్ని నేను ఏ ఆల్ఫా అనుకుంటాను, దీన్ని నేను బి బీటా అనుకుంటాను. ఏంటి? ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. సో 0కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేవి ఖచ్చితంగా డబ్ల్యూలోనే ఉన్నాయి. ఎందుకంటే డబ్ల్యూకి ఒక కండిషన్ ఉంటుంది, డబ్ల్యూలో ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఏదైనా ఎలిమెంట్ ఉండొచ్చు. కొన్నిసార్లు డబ్ల్యూ ఈక్వల్ టు డబ్ల్యూ నాట్ ఈక్వల్ టు పై అని రాస్తాం. అంటే డబ్ల్యూలో ఏదో ఒక ఎలిమెంట్ పక్కా ఉంటుంది. 0 ఉందనుకున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఎందులో 0 ఎందులో ఉంది? డబ్ల్యూలో ఉంది. సో అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కూడా ఎందులో ఉన్నాయి? డబ్ల్యూలో ఉన్నాయి. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఎందులో ఉన్నాయి? డబ్ల్యూలో ఉన్నాయి. ఇలా చూపిస్తే డబ్ల్యూని ఏమంటారు? సబ్ స్పేస్ అంటారు. అంతే, క్వశ్చన్ అయిపోయింది, ఇంకేం లేదు. సో మీకు ఈ విధంగా ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఒక చాప్టర్కి 7 నుంచి 8 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ఒక చాప్టర్కి 7 నుంచి 8 క్వశ్చన్స్, అంటే అట్లీస్ట్ 7 క్వశ్చన్స్ మీరు వేసుకున్నట్లయితే అట్లీస్ట్ 7 క్వశ్చన్స్, 5 యూనిట్స్ కలిపి దాదాపు 35 క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇందులో లాస్ట్లో టాప్ 15 క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి యూనిట్ నుంచి 2 లేదా 3 క్వశ్చన్స్ పిక్ చేస్తాం. మాక్సిమం 2 చెప్తాను, సరే కొన్ని అవ్వదు అనుకుంటే 3 చెప్తాను. టాప్ 15 క్వశ్చన్స్ చెప్తాను, టాప్ 10 క్వశ్చన్స్ చెప్తాను. ఈ 35లోనే మీరు చదవాల్సిన టాప్ 10, టాప్ 15 చెప్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా మన యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన యాప్లో ఈ కోర్సుని లీనియర్ ఆల్జీబ్రా 5th సెమ్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్జీబ్రా అనే కోర్సు పేరుతో మన డిఎంటి లాజిక్స్ యాప్, ఇంకెవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. లీనియర్ ఆల్జీబ్రా అనే కోర్సుని మీకు మన యాప్లో ఈ విధంగా పీడిఎఫ్స్ క్లాసెస్ మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని మీకు పీడిఎఫ్ కింద ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే చూస్తున్నారో అంటే ఇలా ఉండదండి, రఫ్ వర్క్ లాగా ఉండదు. మీకు చూడండి ఈ విధంగా ఉంటుంది పీడిఎఫ్, ఇలా ఉంటుంది. రఫ్ వర్క్లా ఉండదు, ఇలా ఉంటుంది పీడిఎఫ్ మీకు యాప్లోకి వచ్చేసరికి. సో ఈ విధంగా పీడిఎఫ్స్ని వీడియో క్లాసెస్ మీకు ఇప్పుడు ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసామో అదే విధంగా వీడియో క్లాసెస్ సేమ్ అలాంటి వీడియో క్లాసెస్ని నేనే చెప్పడం జరుగుతుంది మ్యాథమెటిక్స్ వచ్చేసరికి. సో ఇలాంటి వీడియో క్లాసెస్ అదే విధంగా మోడల్ పేపర్స్, టాప్ 10 క్వశ్చన్స్, టాప్ 15 క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 5th సెమ్ మ్యాథ్స్ 5th సెమ్ కోర్సెస్ అన్నీ
ఇప్పుడే ఓపెన్ చేయబోతున్నాం. ఈ ఓపెనింగ్ ఆఫర్ వచ్చేసరికి మీకు ఈ కోర్సెస్ మొత్తం కూడా జస్ట్ రూ. 99 పెర్ కోర్స్. ఇప్పుడు మీరు లీనియర్ ఆల్జీబ్రా తీసుకోవాలనుకుంటే మన యాప్‌లో ఓపెన్ చేసినట్లయితే జస్ట్ రూ. 99కే మీకు ఈ కోర్స్ అనేది అవైలబుల్‌గా ఉంది. జస్ట్ రూ. 99కే ఈ కోర్స్ అనేది మీకు అవైలబుల్‌లోకి తీసుకురావడం జరిగింది. సో, ఇది ఓపెనింగ్ ఆఫర్. తర్వాత దీని ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో, లేట్ చేయకుండా ఎవరైనా లీనియర్ ఆల్జీబ్రా కోర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే, సో, ఈ క్లాసెస్ మీకు ఇంట్రెస్ట్‌గా ఉండి, మీకు చెప్పే ప్రతీది మీకు అర్థమవుతున్నట్లయితే, మన యాప్‌లో ఈ కోర్స్ అనేది అవైలబుల్‌గా ఉంది. సో, అక్కడి నుంచి మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. సో, జస్ట్ మన యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వెంటనే రిజిస్టర్ అండ్ లాగిన్ అడుగుతుంది. రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన వెంటనే సెమిస్టర్స్ కనిపిస్తాయి. సెమ్ 5 ఆర్ 6 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో, అక్కడ ఫస్ట్ కోర్స్ మీకు లీనియర్ ఆల్జీబ్రా అని కనిపిస్తది. అక్కడ మీరు పేమెంట్ ఉంటుంది. అక్కడి నుంచి పేమెంట్ చేసి పీడీఎఫ్‌లని, క్లాసెస్‌ని యాక్సెస్ చేయొచ్చు.